ఒక కోడలు మనసులో బాధ ఎలా ఉంటుందంట, అత్తగారిని ఎప్పుడు ఇలా అడగాలి అని అనుకుంటుందంట. అదేంటంటే, ప్రతి తల్లి కొడుకు కోరిందల్లా తెచ్చిపెట్టి ఉన్న దాంట్లోనే ప్రేమగా చూసుకొని, ఒకవేళ తప్పు చేస్తే కొంచెం నెమ్మదిగా మందలిస్తూ ఇది తప్పు నాయనా అని చెబుతూ పెంచుతుంది తల్లి. అది చిన్నతనంలో అయిపోయింది. తర్వాత ఒక ఏజ్ వచ్చాక స్కూలింగ్ కానీ కాలేజీ కానీ ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ బట్టలు కొనాలి, ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మా ఓడి భవిష్యత్తు బాగుంటుందని ఎంతో విపరీతంగా ఆలోచిస్తుంది. అలాగే పెళ్లి వయసు వచ్చేసరికి మా ఓడికి మంచి అమ్మాయిని వెతకాలి, మంచి అందగత్తె రావాలి, మంచి కుటుంబం నుంచి రావాలి, మంచి ఆస్తిపాస్తులు తెచ్చుకోవాలి, వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే బాగుంటుంది, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు అని ఇలాగ పలు రకాలుగా ఎంచి ఏరి ఒక అందమైన అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకుంటుంది. ఇంటికి వచ్చిన కోడలతో సరదాగా ఒక 6 నెలలు బాగానే ఉంటుంది. తర్వాత ఏమవుతుందో ఏంటో, ఆవిడే నచ్చి వాళ్ళ అబ్బాయికి ఏరి కోరి ఇలాంటి అమ్మాయి కావాలి అని తెచ్చుకున్న కోడల్ని చిన్న చూపు చూస్తుంది. మా అబ్బాయిని కొంగును కట్టుకొని తిరుగుతుంది, నా ఓన్ని నాకు దూరం చేసేస్తుంది, ఇలాంటిదా ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి చేసిందో చేయలేదో అని కూడా ఆలోచించకుండా పలు రకాలుగా అమ్మాయిని చాలా ఇబ్బంది పెడతారు. ఆ కోడలు అత్తగారిని అడగాలనుకుంటుంది. అత్తగారు, ఒకప్పుడు మీరు కూడా నా పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీ అత్తగారు మిమ్మల్ని అలాగే చూసుకొని ఉంటే మీరు ఇప్పటికి ఇలా ఉండేవాళ్ళ అని అడగాలనుకుంటుంది. కానీ అడగలేదు, తన మనసులోనే పెట్టుకుంటుంది బాధ. అటు పుట్టింటి వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, ఎంత బాధపడతారో అని ఇటు భర్తకు చెప్తే అత్తగారితో ఇంకొన్ని మాటలు పాడాల్సి వస్తుంది, వచ్చి రాగానే నా కొడుకు నేర్పించేసింది అన్న మాటలు పాడాల్సి వస్తుందని తన మనసులోనే బాధ పెట్టుకొని అలా నలిగిపోతూ ఉంటుంది. అత్తగారు, మీరు కూడా ఒక ఇంటికి కోడలుగా వచ్చిన వాళ్ళే కదా అని నేను గట్టిగా మొహం మీద అడగాలి అనిపిస్తుంది. కోడలు అంటే మీ కొడుక్కి జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన పరాయి పిల్ల మాత్రమే కాదు, మీ ఇంటి వంశాన్ని నిలబెట్టి మీ ఇంటి ఇల్లాలు కూడా. మీ కొడుకు మీద చూపించే ప్రేమలో కనీసం సగం మీ కోడలపై చూపించండి. అప్పుడు ఆమె మిమ్మల్ని అత్తగారిలా కాదు, కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకోకపోతే నన్ను అడగండి. మీ కొడుకును మీరు ఎంత ప్రేమగా పెంచుంటారో ఆ అమ్మాయి అమ్మా నాన్న కూడా అంతే గుండెల్లో పెట్టుకొని పెంచుంటారు కదా. ఇంటి నుంచి వేరే కాపురం పెట్టారంటే మెయిన్గా అత్తగారి నుంచే తప్పు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గొడవలు పడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండలేక మూగుళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి బయట పెడితే వీళ్ళే సుఖంగా ఉంటారని చెప్పేసి బయట పెట్టేస్తారు. అంతే కదా ఫ్రెండ్స్, తప్ప కదా? కామెంట్ చేయండి, లవ్ సింబల్ పెట్టి కామెంట్ చేయండి రైట్ అయితే.